తీసుకో నిన్ను. అమ్మా, భార్య వెలిగే దీపం లాంటిది, భర్త ఒత్తి లాంటోడు. దీపం వెలగాలంటే ఒత్తే కావాలి. ఒత్తి వేయకుండా ఎలా ఎలుగుద్ది? ఆలోచించుకోమ్మా. దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ ఇడ్లీ దోశ కొడుతున్నాడా? పోను అబ్బాయికి ఇవ్వమ్మా. సార్ మరి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లా కొడుతుంది సార్. నేను నా భార్య పెళ్ళై 25 సంవత్సరాలైనా ఒక్కరోజు కూడా గొడవ పడలేదయ్యా. తన కోసం నేను ఎన్నో వదిలేశాను, నా కోసం కూడా తను ఎన్నో వదిలేసింది. ఓరి పాపాత్ముడా, మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా. ఫోన్ పెట్టాయి. మంజు, ఐ యామ్ కమ్ బ్యాక్. మంజు, కొత్త పెళ్ళికొడుకులాగా తెల్ల పంచి మల్లెపూలు. రేయ్ వద్దు, చంపేస్తా. మంజు, మంజు నన్ను వదిలేసిపోయిందే. ఇతనే మహమ్మద్ అలీ, ఇతనితో పాటు 3 ఉన్నారు. ఏం భూపతిరెడ్డి, మీ ఆవిడ నీకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందటగా? డైవర్స్ కాదయ్యా, పుట్టింటికి వెళ్ళింది అంతే. తీవ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పట్టుకోవాలి. అందుకే ఈ స్పెషల్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాం. మిస్టర్ భూపతి రెడ్డి, ఫోన్ ఆన్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నామని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాయి. హలో సార్, నేను దివ్యన్ మాట్లాడుతున్నా. ఇదిగో చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. సార్ నేను శక్తిని మాట్లాడుతున్నాను. తమ్ముడు, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో. సార్ అంతకంటే ముఖ్యమైన విషయం సార్, తాను ఉప్మాలో ఉప్పే లేదు. ఉప్మాలో ఉప్పేయపోవటం కూడా ఓ ప్రాబ్లమారా? సార్ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? మీరు అసలు పోలీసేనా? నేను పోలీసులు కాదురా. ఫోరం పోకుండా ఫోన్ లేని కాంప్రమైజ్ చేస్తే ఫోన్ చేసి సాగు దొబ్బుతున్నారేంట్రా? సార్ కత్తితో పొడుస్తుంది సార్. ఏంట్రా అది కత్తితో పొడిచేది? నేనే కత్తి తీసుకొచ్చి ముందు నిన్ను పొడిచే టమాటాలు సార్. నేను నిన్ను నాటు బాంబులతో కొడతాను రా. సార్ సార్ అట్ల కాడుతూ కాలుస్తుంది సార్, కాల్చేస్తుంది సార్. అదేంట్రా నిన్ను కాల్చేది? నేనే నా గల్లు తీసుకొని నిన్ను కాల్చి పారేస్తా. రేయ్, తుపాకులో గుళ్ళు అయిపోయినారా? ఈసారి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి తొక్కేస్తా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఏయ్, ఇంకా నీకు నాకు కుదరదే. నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంట్రా నా మీద కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తదా? పోవే, ఇవాళ నువ్వు నేను తెలుసుకుందాం. ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు? సార్ నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. తను అసలు ఏం చేసిందో తెలుసా? తను ఏం చేశాడు తెలుసా సార్? నువ్వే ఊరుకో. అసలు ఏం చేసిందో తెలుసా? మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా? మీకు నేనేం ద్రోహం చేశానురా? మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేనుంటే మీరిద్దరు నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా. అయినా ఒక్క విషయం, ఒక్క కమిషనర్ కాదురా, 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా. రారా చిన్న. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, ఫోటోలో చూసుంటాం, సినిమాల్లో కూడా చూసుంటాం, ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం. సింహం సింగల్ టీకి బెచ్చమెత్తుకోవడం చూసుంటావా? అక్కడ చూడు. అమ్మా బిచ్చివేయండి అమ్మా. అయ్యా బిచ్చివేయండి అయ్యా. 3 పిల్లల గొడవలో తలదూర్చుకోండి. పిచ్చెక్కిపోతాయా? పిచ్చెక్కిపోతే ఏంటి ఆగాడు? బిచ్చివేయరా, బిచ్చివేయరా. డబ్బులు గుడికెందుకు వచ్చావురా? పోరా రై, వీడికి ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రేయ్, నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నాడు రా. పిచ్చోడిని చేశారా? ఎరా, మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా 2 పిల్లల్ని ఎలా కన్నారా?
అది బ్రదర్ మొదటిసారి గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ చేశాడు అప్పుడు అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ, అప్పుడే ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17సారి గొడవ అయినప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అప్పుడు ఆయన చేశాడు. ఉద్యోగం కూడా పోయింది. ఆ, అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి 20వ అదే అది 17సారే. ఉంటారు, గుర్తు తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా ఇంకొకటికి 17సారి. రెడీ అవుతున్నారు. వినొచ్చు కదా. రేయ్ నేను చెప్పింది వింటావు, తను చెప్పింది వింటావు. అన్నయ్య మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్ నేను చెప్పిందే వినాలి. నేను చెప్పింది వినాలి. రేయ్ నేను చెప్పింది అన్నయ్య, వినరా? నేను చెప్పింది వినండి. రేయ్ పులికెదురుపడ్డ జింక ముగుడు పిల్లల గొడవలో తలదూర్చిన మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ఏ, పోరా. మీరు నోరు మూసుకోండి. ప్రజలారా, మీకు అసలు గుర్తు మొగుడు రాదు. పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. అంటే నేను ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం. బయట నుండి వేడుక చూడాలి. చూసుకుందాం. దట్ ఈస్ ద లైఫ్. పిల్లవయ్యా.